న్యూజిలాండ్తో జరిగిన లో స్కోరింగ్ గేమ్లో మన టీమిండియా ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మన వాళ్ళు ఈ మ్యాచ్లో స్కోర్ బోర్డు మీద కొంతవరకు చిన్న టార్గెట్ పెట్టినప్పటికీ బౌలర్స్ అద్భుతంగా రాణించారు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. నిజంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాటింగ్ చూసిన తర్వాత గెలవడం కాస్త కష్టమేమో అనిపించింది. ఎందుకంటే మన వాళ్ళు కొట్టింది 249 రన్స్ మాత్రమే. బట్ మన బౌలర్స్ నిజంగా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి ఈరోజు అలా మ్యాచ్లోకి వచ్చాడు, ఇలా తిప్పేశాడు మ్యాచ్ని. సో ప్రజెంట్ అయితే వరుణ్ ఏం పట్టుకున్నది బంగారంలో మారిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ తన పేరుకు తగ్గట్టు ఇప్పుడు చక్రవర్తి స్థాయిలో ఉన్నాడు. T20 ఫార్మాట్ ద్వారా టీంలోకి వచ్చి అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీస్తూ మన టీమిండియా విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. దీంతో అతనికి వన్డే ఫార్మాట్లో ఛాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఛాన్స్ రాగానే ఒక 5 తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో మన వాళ్ళైతే ఛాంపియన్స్ ట్రోఫీలో సరైన వెపన్ను సరైన టైంలో దింపారు. ఫస్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే పిచ్ ఈ రోజునంత స్లోగా లేదు. స్పిన్నర్స్కు మరీ అంత ఎక్కువ టర్న్ దొరకలేదు ఫస్ట్ 2 మ్యాచెస్లో. కానీ ఈ మ్యాచ్లో మాత్రం వరుణ్ చక్రవర్తికి టైలర్ మేడ్ పిచ్ దొరికింది. ఇన్ఫ్యాక్ట్ వరుణ్ అనే కాదు, ఈరోజు స్పిన్నర్స్ ఎవరు బౌలింగ్ చేసినా సరే బాల్ బాగా గ్రిప్ అయిందని టర్న్ అయింది. సో క్లియర్లీ దుబాయ్ వికెట్ అయితే మ్యాచ్కి స్లోగా మారిపోతుంది. ఫస్ట్ 2 మ్యాచెస్లో బ్యాట్స్మెన్ ఒక మాస్టర్గా బ్యాటింగ్ చేయగలిగారు. కానీ రోజు మ్యాచ్లో మాత్రం పిచ్ కంప్లీట్లీ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లా మారిపోయింది. అసలు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఈ మ్యాచ్లో బ్యాట్స్మెన్ డామినేట్ చేసినట్టు కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ స్కోర్ కార్డ్ చూసుకుంటే 90% బ్యాట్స్మెన్ బిలో 80 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈరోజు పిచ్ ఎంత స్లోగా ఉందనేది. సో ఈ స్లో పిచ్ మీద చేస్ చేయడం అంటే చాలా కష్టం. బట్ డ్యూ ఫ్యాక్టర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి న్యూజిలాండ్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అయితే మన టీమిండియా చూసుకుంటే ముందుగా బ్యాటింగ్ చేయాలని ఫిక్స్ అయిపోయారంట. ఫస్ట్ 2 మ్యాచెస్లో ఎలానో ముందు ఫీల్డింగ్ చేశారు కాబట్టి ఈ మ్యాచ్లో బ్యాటింగ్ కోసం చూస్తారని మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ మన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అదే చెప్పాడు. సో మన వాళ్ళైతే వరుసగా 13వ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయినప్పటికీ ఏదైతే కావాలనుకున్నామో అదే వచ్చింది. అయితే టీంలో చేంజెస్ చూసుకుంటే మాత్రం న్యూజిలాండ్ వాళ్ళు అనుకున్నట్టే డారెల్ మిచెల్ని తీసుకొచ్చారు. కానీ మన టీమిండియా చూసుకుంటే సర్ప్రైజింగ్లీ ఈ మ్యాచ్లో ఒక పేసర్ని కూర్చోబెట్టి ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకొచ్చారు. సో మనం నార్మల్గా ఏమనుకున్నాం, ఈ మ్యాచ్లో మేబీ కుల్దీప్ని కూర్చోబెట్టి వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తారేమో అనుకున్నాం. బట్ మన వాళ్ళైతే హర్షిత్ రాణికి రెస్ట్ ఇచ్చి 4వ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు. సో ఈ చేంజ్ బట్టి చూసుకుంటే క్లియర్లీ మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనే మైండ్ సెట్లోనే ఉన్నారు. దీనివల్ల సెకండ్ హాఫ్లో పిచ్ బాగా స్లో అవుతుంది. సో 4 స్పిన్నర్స్తో వెళ్ళినా పర్వాలేదని చెప్పి ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకున్నారు. అండ్ ఈ మూవ్ అయితే మన టీమిండియాకు మామూలు వండర్స్ క్రియేట్ చేయలేదు, నిజంగా ఒక మాస్టర్ ప్లాన్లా మారిపోయింది. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా బాగా టెస్ట్ అయింది. సో మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం, ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ దగ్గర నుండి కూడా మన మిడిల్ ఆర్డర్ అంతలా టెస్ట్ కాలేదు. ఎక్కువగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రన్స్ కొట్టేసేవారు. దీంతో సెమీఫైనల్కి వెళ్లే ముందు మిడిల్ ఆర్డర్ టెస్ట్ అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఈ మ్యాచ్లో మన టీమిండియా టాప్ ఆర్డర్ 3 కూడా ఫెయిల్ అయిపోయారు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఈ 3 స్టార్ బ్యాట్స్మెన్ 7 ఓవర్స్లో అవుట్ అయిపోయారు. అది కూడా మన టీమిండియా కేవలం 30 పరుగులు మాత్రమే చేసినప్పటికీ 3 వికెట్లు కోల్పోయింది. సో ఈ మ్యాచ్ ముందు వరకు ఎక్కువగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు సడన్గా ఇలాంటి సిచ్యువేషన్ అంటే కోలుకోవడం కొంత కష్టమే. కానీ మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్ ఆ పార్ట్నర్షిప్ బిల్డింగ్ అయితే నిజంగా అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవాలి. సో 3 వికెట్లు పడిపోయిన తర్వాత నాకైతే ఎక్కడ కూడా మన వాళ్ళు ఆ 300 స్కోర్కి ఏం చేసినట్టు కనిపించలేదు. ఒక 270, 280 వస్తే చాలు అనుకున్నట్టు బ్యాటింగ్ చేశారు. దీనివల్ల ఎక్కువ రిస్క్ తీసుకోకుండా అక్షర్ పటేల్ మరి శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. ఇన్ఫాక్ట్ 4వ వికెట్కి వీళ్ళిద్దరు కలిసి 98 పరుగులు యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే మన టీమిండియాని గేమ్లోకి తీసుకొచ్చింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా తలో చేయి వేశారు. ఎస్పెషల్ హార్దిక్ పాండ్యా చివరిలో 45 బాల్స్లో 45 రన్స్ కొట్టి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో పిచ్ బ్యాటింగ్ ఎక్కువ అనుకూలించట్లేదు. దీంతో మైండ్లో ఒక టార్గెట్ పెట్టుకోవాలి అండ్ ఆ టార్గెట్కు తగ్గట్టు ఆడాలన్నట్టు మన వాళ్ళ బ్యాటింగ్ ఉంది. ఎక్కడ కూడా గ్రీడీగా 300 కొట్టాలి అనే మైండ్ సెట్ అన్నట్టుగా అనిపించలేదు. సో మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే చాలా మంచి మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ స్టార్టింగ్లో టైం తీసుకున్నాడు, బట్ ఆ తర్వాత మాత్రం బాగా యాక్సిలరేట్ చేశాడు. మెయిన్లీ మ్యాచ్లో మరోసారి చూసాం ఆ షార్ట్ బాల్ని బాగా ట్యాకిల్ చేశాడు. బట్ అఫ్కోర్స్ అవుట్ అవడం షార్ట్ బాల్గా అవుట్ అయ్యాడు. కానీ అంత ముందు వరకు చూసుకుంటే మాత్రం చాలా బాగా డీల్ చేశాడు షార్ట్ బాల్ని. సో ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్కి న్యూజిలాండ్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. అసలు ఇప్పటివరకు ఆ టీం మీద ఒక్కసారి కూడా సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ కాలేదు. అండ్ ఈ మ్యాచ్లో కూడా తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. 98 బాల్స్లో 79 రన్స్ చేశాడు. అలాగే అక్షర్ పటేల్ చూసుకున్న అతనికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. కొంతవరకు తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసినప్పటికీ ఒక ఎండ్ బాగా హోల్డ్ చేసి పట్టుకున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన వాళ్ళు మరోసారి అక్షర్ పటేల్ నెంబర్ 5లో బ్యాటింగ్ పంపించారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ ఎర్లీగా వికెట్స్ పడిపోయాయి. అది కూడా పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడిపోయాయి. దీంతో మిడిల్ ఓవర్స్ వచ్చేసరికి ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే న్యూజిలాండ్ టీం దగ్గర ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు, రచిన్ రవీంద్ర మరియు శాంట్నర్. దీంతో రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ కలిసి బ్యాటింగ్ చేస్తే ఇబ్బందిగా మారిపోవచ్చు. సో దీని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఆడించారు. అండ్ ఇది బాగా వర్కౌట్ అయింది కూడా. బట్ ఎనివే చివరిలో మనకైతే కావాల్సినంత యాక్సలరేషన్ రాలేదు. నిజంగా న్యూజిలాండ్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం మన టీమిండియా శ్రేయస్ అయ్యర్ వికెట్ పడిపోయిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూ ఉంది. రాహుల్ 23 పరుగులే చేశాడు అండ్ జడేజా 16 పరుగులే చేశాడు. సో చివరిలో యాక్సిలరేట్ చేద్దాం అనుకున్నప్పటికీ మన టీమిండియాకి అయితే బ్రేక్స్ పడ్డాయి.
ఎస్పెషల్లీ న్యూజిలాండ్ సీమర్స్ ఆ కట్టర్స్ మరియు స్లోవర్ బాల్స్ బాగా వేశారు. దీనివల్ల మన వాళ్ళు బాల్ని ఎంత గట్టిగా కొట్టినా సరే అది ఫీల్డర్ దగ్గరికి వెళ్ళేది. మెయిన్ హార్దిక్ పాండ్యా విషయంలో చూసాం, చాలా బాల్స్ ఫీల్డర్స్ని వెతుక్కుంటూ వెళ్ళాయి. బట్ ఇన్వా 49th ఓవర్లో మాత్రం మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 2 4లతో పాటు ఒక 6 కొట్టాడు. సో దీనివల్ల మన టీమిండియాకి ఆల్మోస్ట్ 250 రన్స్ స్కోర్ వచ్చింది. మెయిన్లీ మన వాళ్ళు ఇలాంటి పిచ్ మీద పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయినప్పటికీ ఇంత టోటల్ చేశారంటే నిజంగా చాలా మంచి ఎఫర్ట్ అని చెప్పుకోవాలి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ తమకు వచ్చిన ఆపర్చునిటీని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. బట్ ఎనివే మనమైతే ఇక్కడ న్యూజిలాండ్ టీంకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే మన టీమిండియా స్కోర్ ఈజీగా 280 వచ్చి ఉండాల్సిందే. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ మరియు అక్షర్ పటేల్ తమ పార్ట్నర్షిప్ తర్వాత బాగా యాక్సిలరేట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే న్యూజిలాండ్ బౌలర్స్ మాత్రం ఎక్కడ కూడా మన టీమిండియాకి మొమెంటం దొరకనివ్వలేదు. రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీస్తే ఏ పేజ్లో కూడా మన టీమిండియా రన్ రేట్ను 6 దాటనివ్వలేదు. మెయిన్లీ మ్యాచ్లో మనం మాట్లాడుకోవాల్సింది న్యూజిలాండ్ టీం యొక్క ఫీల్డింగ్ గురించి. అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ది వరల్డ్. నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ ఫీల్డింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఒక ఫీల్డింగ్తోనే మ్యాచ్ గెలిచేస్తారా అనే రేంజ్కి వెళ్ళిపోయింది వాళ్ళ ఫీల్డింగ్. సో మనం స్టార్టింగ్లో చూసాం, గ్లెన్ ఫిలిప్స్ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అసలు విరాట్ కోహ్లీ అంత గట్టిగా లాగిపెట్టి బాల్ కొట్టిన తర్వాత అలా ఎగిరి పట్టుకున్నాడంటే మామూలు విషయం కాదు. పైగా డిస్టెన్స్ చూసుకుని అరౌండ్ 23 meters మాత్రం ఉంది. సో అంత షార్ట్ డిస్టెన్స్లో డైవ్ చేస్తూ బాల్ని హోల్డ్ చేసి పట్టుకోవడం అంటే అసలు మామూలు విషయం కాదు. నిజంగా గ్లెన్ ఫిలిప్స్ మరోసారి సూపర్ మ్యాన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే మిగతా ఫీల్డర్స్ చూసుకుని ఎవరు కూడా తగ్గేది లేదన్నట్టు ఫీల్డింగ్ చేశారు. కేన్ మామ కూడా 2 బ్రిలియంట్ క్యాచెస్ తీసుకున్నాడు. మెయిన్లీ చివరిలో లెఫ్ట్ సైడ్ డైవ్ చేస్తూ జడేజా క్యాచ్ పట్టుకున్నాడు. అదైతే నిజంగా అవుట్ స్టాండింగ్ క్యాచ్ అని చెప్పుకోవాలి. సో ఈ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్ టీం యొక్క ఫీల్డింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఛాంపియన్షిప్లో ది బెస్ట్ ఫీల్డింగ్ టీం వాళ్ళదే, ఎటువంటి డౌట్ కూడా లేదు. వాళ్ళ క్యాచ్ ఎఫిషియన్సీ చూసుకుంటే 96% ఉంది. ఇప్పటివరకు టోర్నమెంట్లో 20 క్యాచ్లు తీసుకుంటే ఒకటే డ్రాప్ చేశారంట. సో నిజంగా న్యూజిలాండ్ టీం యొక్క ఫీల్డింగ్ చూస్తే చాలా భయం వేసింది. అయితే వాళ్ళ బౌలర్స్ చూసుకుంటే మాత్రం పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేశారు, కానీ మిడిల్ ఓవర్స్లో కాస్త అటు ఇటు అయింది. బట్ స్టిల్ వాళ్ళ బౌలింగ్ ఎఫర్ట్ అయితే మన టీమిండియాని చాలా బాగా కట్టడి చేసింది. మ్యాట్ హెన్రీ ఒకటే 5 wicket haul తీసుకున్నాడు, అది కూడా 42 runs మాత్రమే ఇచ్చే. దాంతోపాటు జేమిసన్, విల్ ఓరూర్క్, శాంట్నర్ మరియు రవీంద్ర అందరూ కూడా తల వికెట్ తీసుకున్నారు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియాకి అగైనెస్ట్గా స్పిన్ బౌలింగ్ అంతలా వర్కౌట్ కాకపోయినా పేస్ బౌలింగ్ని మాత్రం బాగా వర్కౌట్ చేశారు. వాళ్ళ స్ట్రెంత్కి తగ్గట్టు వాళ్ళ 3 పేసర్స్ కలిపి 7 వికెట్లు తీసుకున్నారు. మెయిన్లో డెత్ ఓవర్స్లో అయితే ఒక 49th ఓవర్ని తప్పిస్తే మిగతా ఓవర్లో కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. సో న్యూజిలాండ్ టీం బౌలింగ్ బాగుంది, అలాగే ఫీల్డింగ్ అంతకంటే ఎక్కువ బాగుంది. కానీ వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తేనే మన టీమిండియా స్పిన్నర్స్కి దొరికేశారు. సో చేజింగ్లో అయితే న్యూజిలాండ్ టీం ఎక్కడ కూడా మొమెంటం అందిపుచ్చుకోలేకపోయింది. ఒక ఎండ్లో కేన్ విలియమ్సన్ మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అదర్ ఎండ్లో బ్యాట్స్మెన్ మాత్రం పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మెయిన్లీ మన స్పిన్నర్స్ ఏ పార్ట్నర్షిప్ను కూడా డేంజరస్ పార్ట్నర్షిప్గా మారనివ్వలేదు. ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకున్న టైంలో వెంటనే వచ్చి బ్రేక్ త్రూ అందించేవాళ్ళు. సో స్టార్టింగ్లో అయితే మన వాళ్ళు కొంతవరకు రన్స్కి వెళ్ళారు, అండ్ ఆల్సో ఫీల్డింగ్ కూడా రస్టీగా కనిపించింది. మెయిన్ ఇనిషియల్గా వరుణ్ చక్రవర్తి ఫ్రీ హిట్ బాల్లో ఒక క్యాచ్ అని బౌండరీ గెంటేశాడు. సో ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ విషయంలో అయితే వరుణ్కు కొంతవరకు బ్యాక్ ఫైర్ అయింది, కానీ ఇప్పుడైతే అతను బాల్ పట్టుకున్నాడో మ్యాచ్ని మొత్తం మలుపు తిప్పేశాడు. మెయిన్ సెకండ్ స్పెల్ అయితే అరాచకం. ఫిలిప్స్, బ్రేస్వెల్ మరియు శాంట్నర్ ముగ్గురిని అవుట్ చేశాడు, అండ్ ఆల్సో స్టార్టింగ్లో విలియంగ్ వికెట్ కూడా అతనే తీసుకున్నాడు. సో వరుణ్ చక్రవర్తి అయితే తన మిస్టరీ స్పిన్తో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ని చాలా ఇబ్బంది పెట్టాడు. అతను ఏ బాల్ వేస్తున్నాడో వాళ్ళు గెస్ట్ చేయలేక చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు. కేవలం కేన్ మామ ఒక్కడ అతను కంఫర్టబుల్గా పిక్ చేయగలిగాడు, కానీ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా అతని హ్యాండ్ నుంచి పిక్ చేయలేకపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పర్ఫార్మెన్స్ గురించి అంతా చెప్పుకున్నా తక్కువే. తనకు వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో వడిచి పెట్టుకుని ఇప్పుడు సెమీఫైనల్లో తన స్పాట్ని ఫిక్స్ చేసేసుకున్నాడు. మన వాళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఆడబోయే సెమీఫైనల్లో 4 స్పిన్నర్స్తో వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన స్పిన్నర్స్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది. ఒక వరుణ్ చక్రవర్తి మాత్రమే కాదు, మిగతా స్పిన్నర్స్ కూడా బ్రిలియంట్గా వేశారు. ఎస్పెషల్ అక్షర్ పటేల్ చాలా అంటే చాలా యాక్యురేట్గా బౌలింగ్ చేశాడు. ఆల్మోస్ట్ తన బౌలింగ్లో 70% బాల్ని స్టంప్స్కి తగిలేలా వేశాడు. అండ్ జడేజా చూసుకున్న తన యాక్యురసీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం అవసరం లేదు. ఈవెన్ కుల్దీప్ యాదవ్ కూడా కొంతవరకు రన్స్కి వెళ్ళినప్పటికీ అతను కూడా బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. మెయిన్లీ కేన్ మామ మరియు మిచెల్ మధ్య బిల్డ్ అవుతున్న పార్ట్నర్షిప్ని అతనే బ్రేక్ చేశాడు. అంతే ఆ తర్వాత టామ్ లేదా మరి కేన్ మామ మధ్య కూడా ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది, బట్ దాన్ని జడేజా బ్రేక్ చేశాడు. సో కుల్దీప్ మరియు జడేజా ఇద్దరు కూడా 2 క్రూషియల్ పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేశారు. అంతే తర్వాత వెంటనే సెకండ్ స్పెల్ వరుణ్ చక్రవర్తి వచ్చి వరుసగా 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ టీం కేవలం 205 runs ఆల్అౌట్ అయిపోయింది. సో మన స్పిన్నర్స్ అయితే నిజంగా ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటే చాలా కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. ఈవెన్ అక్షర్ పటేల్ చూసుకున్న తన చివరి ఓవర్లో ఇంపార్టెంట్ కేన్ మామ వికెట్ తీసుకున్నాడు. సో మన స్పిన్నర్స్లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసుకుంటే కుల్దీప్ యాదవ్ 2 అండ్ జడేజా మరియు అక్షర్ పటేల్ ఇద్దరు తల వికెట్ తీసుకున్నారు. అంటే మన స్పిన్నర్స్ 9 వికెట్లు తీశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళ స్పిన్ కాంబినేషన్ ఎంత బాగా సెట్ అయిందనేది. మెయిన్లీ మ్యాచ్లో మన అపోనెంట్ ఏమి పసుకున్న బంగ్లాదేశ్ లేకపోతే పసుకున్న పాకిస్తాన్ కాదు, న్యూజిలాండ్ టీం. అండ్ వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ఆడుతున్న టీం. సో అలాంటి స్ట్రాంగ్ టీంని మన వాళ్ళు 205 పరుగులకు ఆల్అౌట్ చేశారంటే ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో ఏదైనా చిన్న లోపం ఉందంటే క్యాచ్ డ్రాప్స్ అలానే కంటిన్యూ అయ్యాయి. ఈ మ్యాచ్లో కూడా మన వాళ్ళు ఒక 2-3 క్యాచ్లు డ్రాప్ చేశారు, బట్ గ్రౌండ్ ఫీల్డింగ్ మాత్రం చాలా బాగుంది. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు సింగిల్స్ ఎక్కువ రాకుండా చూసుకున్నారు. సో గ్రౌండ్ ఫీల్డింగ్ అయితే మన వాళ్ళు టైట్గానే చేస్తున్నారు, బట్ ఆ క్యాచెస్లోని ఆఫ్ చేంజెస్ని ఫుల్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు.
కానీ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మన స్పిన్నర్స్ ఫీల్డర్స్కి ఏమీ పని చెప్పట్లేదు. వరుణ్ చక్రవర్తి తను తీసుకున్న 4 వికెట్లలో ఒకటే క్యాచ్ అవుట్ ఉంది, 2 బౌల్డ్లు మరియు 2 LBWలు ఉన్నాయి. విచ్ మీన్స్ అతను ఎంత యాక్యురేట్గా బౌలింగ్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫర్ షూర్ ఈ మ్యాచ్లో మన టీమిండియాకి ఏమైతే అవసరమో అవన్నీ టిక్ చేసుకున్నారు. మిడిల్ ఆర్డర్ టెస్ట్ అయింది. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేసి తక్కువ స్కోర్ కొట్టినప్పటికీ టార్గెట్ని డిపెండ్ చేసుకున్నారు. మళ్ళీ 4 స్పిన్నర్స్ కాంబినేషన్ ఈ మ్యాచ్లో ఎలా వర్కౌట్ అవుతుందో చూసాం. సో సెమీఫైనల్కి ముందు విక్టరీ అయితే మన టీమిండియాకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మెయిల్ ఇప్పుడు మన వాళ్ళకి దుబాయ్ కండిషన్స్ వెనతో పట్టిన విద్యలా మారిపోయాయి. సో మన వాళ్ళైతే ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ని ఆస్ట్రేలియాతో ఆడబోతున్నారు. అది కూడా మార్చి 4వ తేదీనే, అంటే 1 డే గ్యాప్లో మంగళవారం రోజు ఆడబోతున్నారు. సో ఆ మ్యాచ్లో కూడా మన వాళ్ళు ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే ఫైనల్కి వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు. చూడాలి మరి మన టీమిండియా ఇదే ఫామ్ని కంటిన్యూ చేసి వరుసగా 3వ సారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వెళ్తారా లేదనేది.